గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. నగరానికి తాగునీరు అందించే హైదరాబాద్ వాటర్ వర్క్స్ పై మునుపెన్నడూ లేనంత ఒత్తిడి పెరుగుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవటం, ఎండల తీవ్రతకు తోడు వర్షాలు లేకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు నీటి ట్యాంకర్ల కోసం నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ప్రస్తుతం నగరంలో అన్ని రకాల ట్యాంకర్లు కలుపుకొని రోజుకు 20,000 వరకు బుకింగ్స్ నమోదవుతున్నాయి. సిటీలో నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. బుక్ చేసుకున్న వాటర్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో తెలియక జనం రాత్రి పగలు తేడా లేకుండా ఎదురు చూడాల్సిన పరిస్థితి. జూన్ మొదటి వారంలో నీటి ట్యాంకర్ల డిమాండ్ ఊహించని విధంగా పెరిగింది. 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య అనూహ్యంగా బుకింగ్స్ పెరిగాయి. గతేడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ అమాంతం 128% పెరిగింది. నగరంలో నీటి ఎద్దడికి ఇది అద్దం పడుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సమస్య దారుణంగా ఉంది. కూకట్పల్లి, మియాపూర్, మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ హబ్లు, నివాస ప్రాంతాల్లో జనం నీటి కోసం అల్లాడిపోతున్నారు. ఈ ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో బోర్వెల్స్ పూర్తిగా ఎండిపోయాయి. దీంతో జనం ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు రోజువారీ అవసరాలకు కూడా నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నీటి కొరత పెరగడంతో ట్యాంకర్లపై పెను భారం పడింది. ఒక ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత ఇది డెలివరీ కావడానికి కనీసం 24 గంటల నుండి గరిష్టంగా 72 గంటలు పడుతోంది. మణికొండ లాంటి ప్రాంతాల్లో బుక్ చేసిన 3 రోజులకు ట్యాంకర్ వస్తోంది. దీంతో ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు జనం. డిమాండ్ బట్టి 3 రెట్లు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తూ దండుకుంటున్నారు ప్రైవేటు ట్యాంకర్లు. పైగా వీళ్లు సరఫరా చేసే నీటి నాణ్యత కూడా కొన్ని చోట్ల దారుణంగా ఉంటోంది. చిన్నారులు చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. ఇక హైదరాబాద్ కు నీరందించే జంట జలాశయాలతో పాటు కృష్ణా, గోదావరి నది పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే నీటి సరఫరాను వాటర్ బోర్డు పెంచినప్పటికీ నగర డిమాండ్ కు అది సరిపోవటం లేదు. పంపిణీ వ్యవస్థలోని లోపాలు, ట్యాంకర్ల కొరత వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు సకాలంలో నీరు అందటం లేదు. దీనికి తోడు నగర శివార్లలో కొత్తగా వెలిసిన కాలనీలకు పైప్ లైన్ నెట్వర్క్ పూర్తి స్థాయిలో లేకపోవడం సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. ఇక వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగే వరకు వాటర్ బోర్డు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేయాల్సింది. అధికారులు ట్యాంకర్ల సంఖ్యను పెంచడం, సరఫరా సమయాన్ని తగ్గించడం వంటి అత్యవసర చర్యలు చేపట్టకపోతే ఐటీ కారిడార్తో పాటు నగరంలోని మిగిలిన ప్రాంతాలు కూడా నీటి ఎద్దడితో స్తంభించిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు మణికొండలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. రోజుకు 700 ట్యాంకర్లు సరఫరా చేస్తున్నా సరిపోవటం లేదు. యాప్ ద్వారా బుక్ చేస్తే 2 రోజులకు ట్యాంకర్ వస్తోంది. నీళ్లు కావాలంటూ ర్యాలీ తీసినా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ లో 10,000 లీటర్ల ట్యాంకుకి 3,000 రూపాయలు చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తోన్న మణికొండ వాసితో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. భూగర్భ జలాలు అడగంటిపోవడంతో నీటి సమస్య అధికంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూన్ మొదటి వారంలో కూడా నీటి సమస్య మహానగరంలో అధికంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నీటి సమస్య నుంచి కోలుకోవడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీరు కూడా ఈ ట్యాంకర్లు కూడా సమయానికి వస్తున్నాయా లేదా అనేటువంటి ఆందోళన కూడా ప్రజల్లో నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది అంటే ప్రతిసారి వేసవి వచ్చిందంటే చాలు హైదరాబాద్ మహానగరంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఈసారి కొంచెం అది అధికంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆన్లైన్లో. మరి సమయానికి వస్తున్నాయా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎప్పుడు బుక్ చేస్తారు? ఎప్పుడు వచ్చింది సార్? ఇప్పుడు ఇది మాకు క్యాన్ నంబర్ ద్వారా బుక్ చేసుకుంటే మాత్రము 2 రోజులకు 3 రోజులకు వస్తుందండి. మాకు అర్జెంటుగా అవసరం ఉంటే మేము ప్రైవేట్ వాళ్ళతో బుక్ చేసుకుంటే సేమ్ డే వస్తుంది, కానీ 3,000 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి బుక్ చేసుకున్నారు కాబట్టి ఇది ఎన్ని రోజులకు వచ్చింది? ఇది ఎంత రేట్ సార్? ఇది 2 రోజులకు 3 రోజులకు వస్తుంది. ఇది అంటే సీరియల్ నెంబర్ వైజ్ వస్తుంది అన్నట్టు బుక్ చేసుకుంటే. మా యాప్లో బుక్ చేసుకోవాలి. యాప్లో బుక్ చేసుకుంటే మనకు సీరియల్ నెంబర్ వైజ్ వస్తుంది అన్నట్టు. అది మాకు ఇంటిమేషన్ వస్తుంది. సమస్య ఎట్లా ఉంది? ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది? అసలు మాకు ఇప్పటివరకు నీటి సమస్య లేకుండా అండి. ఇప్పుడు నేను 7 సంవత్సరాల ఇక్కడ తీసుకొని ఇప్పటి వరకు లేకుండా ఈసారి విపరీతమైన నీటి సమస్య వచ్చింది. మాకే కాకుండా కాలనీ మొత్తంలో నీటి సమస్య ఉన్నది. ఇప్పటికి ఎన్ని ట్యాంకర్లు బుక్ చేసుకున్నారు సార్ ఈ లాస్ట్ 1 మంత్ నుంచి? ఈ లాస్ట్ 1 మంత్ నుంచి మాకు 75,000 రూపాయల బిల్ వచ్చిందండి. మొత్తం 75,000
ఒక్కొక్కరు మేము 200-300 వాటర్ కట్టేటోళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు 4,000 4,500 కూడా కట్టేటోళ్ళు ఉన్నారు. మొత్తం లిస్ట్ కూడా ఉన్నది అండి, ఎవరెవరు ఎంతెంత కట్టారో. ఒక అతనికి అయితే 5,500 వచ్చింది. ఇక మీకు రెగ్యులర్గా వచ్చే వాటర్ రావట్లేదా సార్ అసలు? రెగ్యులర్ వచ్చే వాటర్ చాలా తక్కువ వస్తుంది. మాకు ఆ ట్యాప్ ఉంది ఆల్రెడీ, హెచ్ఎండిఏ ట్యాప్ ఉన్నది మాకు, హెచ్ఎండబ్ల్యూ, కానీ చాలా తక్కువ వస్తున్నది, క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది. అది ఏ మాత్రం సరిపోతలేదు మాకు. ఎందుకు సార్, అధికారులు ఏమైనా అడిగారా? సో అంటే నీటి సమస్యతోనే రావట్లేదా? పోయినాము, ధర్నా చేసినాము, మళ్ళీ మేము ప్రొసెషన్ కూడా తీసినాము నీటి సమస్య మీద. 2-3 కిలోమీటర్లు ప్రొసెషన్ చేసినాము, పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అయినా పెంచుతాం అంటారు, కానీ ఏదో కొద్దిగా పెంచినట్టు కనబడుతుంది, కానీ అదేమి ఎక్కువ కనబడడం లేదు. అది లాస్ట్ కూడా వర్షం బాగానే పడింది, వర్షపాతం బాగానే నమోదైంది సార్. మీరు 7 సంవత్సరాల నుంచి లేని సమస్య ఈసారి ఎందుకు వచ్చిందంటే? కరెక్ట్ రెగ్యులేట్ చేయకపోవడము, మరి వాటర్ వాళ్ళకు కృష్ణకెళ్ళి కానీ గోదావరికి వెళ్ళి సరి అయిన టైంలో తీసుకురాకపోవడము, ఏదో డిఫెక్ట్ జరిగింది, కానీ మామూలుగా అవుతలేదు. 500 కానీ ఎక్కువ ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొన్న 200 తెప్పించారంట. 700 ట్యాంకర్లు ఇప్పుడు మా మున్సిపాలిటీలో, మణికొండ మున్సిపాలిటీలో 700 ట్యాంకర్లు తిరుగుతున్నాయని తెలుస్తుంది. ఈసారి ఈ సమస్య, నీటి సమస్య అధికంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో ఇంగ్లీష్ రమేష్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, మణికొండ నుంచి. నగరంలో నీటి సమస్యతో రికార్డు స్థాయిలో నీటి ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారు అపార్ట్మెంట్ వాసులు. నగరం మొత్తం రోజుకు 2,000 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోన్నది హెచ్ఎండబ్ల్యూఎస్. జూన్ మొదటి వారంలో నీటి ట్యాంకర్ల డిమాండ్ 128% పెరిగింది. ముఖ్యంగా కూకట్పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. హైదరాబాద్లో రోజు రోజుకు నీటి సమస్య అధికమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడము, సో అలాగే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఈసారి అధికంగా నీటి సమస్య ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ జూన్ మొదటి వారంలో అంటే చూసుకుంటే కనుక నీటి సమస్య, సో వాటర్ ట్యాంకర్ల కొరత అనేది 128% డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. సో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి జూన్ మొదటి వారంలో 128% ట్యాంకర్ల డిమాండ్ పెరిగింది. అలాగే భాగ్యనగరం మొత్తం కనుక చూసుకుంటే రోజుకు 2,000 ట్యాంకర్ల ద్వారా సో హెచ్ఎండబ్ల్యూఎస్ నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది గతంతో పోల్చుకుంటే అధికమైనటువంటి నీటి వినియోగానికి సంబంధించి కూడా అధిక డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి కొంత ఆందోళన కూడా కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇంతటి నీటి సమస్య ఉండడానికి గల కారణము సో భూగర్భ జలాలు అడిగంటిపోవడము, దానికి తోడు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం. సో ముఖ్యంగా ఋతుపవనాలు ఇంకా చురుగ్గా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణను తాకకపోవడము, సో ఇప్పటికీ కూడా వర్షపాతం నమోదు కాకపోవడం కూడా ఈ నీటి ఎద్దడికి మరింత సమస్యగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే సో నీటి ట్యాంకర్లను బుక్ చేసుకుంటే కనుక 24 గంటల నుంచి 72 గంటల పాటు సమయం పడుతుంది. అది కూడా యాప్లో బుక్ చేసుకుంటే వరుస క్రమంలో సో ఆర్డర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ సమస్య అపార్ట్మెంట్ వాసుల్లో ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సో బోర్లు కూడా ఆన్ కాని పరిస్థితి కనిపిస్తుంది. రోజుకు 2,000 ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క డ్రైవరు రోజుకి 20 నుంచి 25 ట్రిప్పులు కూడా నీటిని అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెరిగిన డిమాండ్ ఇటు హెచ్ఎండబ్ల్యూఎస్ పైన కూడా ఒత్తిడిని తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నీటి సరఫరా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్లు సైతం అంటే లంచ్ అవర్స్లో కూడా లంచ్ చేయకుండా నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే ఆర్డర్ చేసుకున్న వాళ్ళు రాత్రిపూట కూడా మేల్కొని, అటు వాచ్మెన్లతో కావచ్చు, అలాగే అపార్ట్మెంట్లు వాసులు కావచ్చు, మేల్కొని కూడా నీటి కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ సమస్య కనుక చూసుకుంటే ఐటీ కారిడార్ సెక్టర్లో ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూకట్పల్లి, మియాపూరు, అలాగే మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలితో పాటు మణికొండ ఈ ప్రాంతాల్లో అధికంగా ఈ నీటి సమస్య ఉంది. సో ఈ నీటి సమస్యను అధిగమించాలంటే సో త్వరగా ఋతుపవనాలు తెలంగాణ తాకాలి. సో హైదరాబాద్లో మెరుగైనటువంటి వర్షపాతం నమోదు అవుతేనే ఈ యొక్క నీటి ఎద్దడి సమస్య తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ నీటి సమస్య మరో వారం నుంచి 10 రోజుల పాటు
ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చురుగ్గా ఋతుపవనాలు త్వరగా తెలంగాణను తాకాలి అని కోరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో శ్రమిస్తూ కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.